రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వాక్యం చదువుదాం ఒకసారి. రూతు గ్రంథం. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందినవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. హల్లెలూయా. బిఫోర్ డానియల్ వర్షిప్ మిడిల్ స్కూల్, ఆఫ్టర్ డానియల్ వర్షిప్ మిడిల్ స్కూల్ అని నెరవేర్చబడుగాక. అది మీ జీవితాల్లో సహోదరి అరుణ గారి సాక్ష్యం విన్న తర్వాత, సహోదరి మహిమ సాక్ష్యం విన్న తర్వాత, సహోదరి శృతి సాక్ష్యం విన్న తర్వాత అర్థమైంది డానియల్ వర్షిప్ మిడిల్ స్కూల్ అనేది డానియల్ గారు, హేమలత గారు, నిరంజను, అలాగే తిమోతి కుమార్ దాస్ బాబు, ఈ నలుగురు ఈ పిల్లల మీద చక్కటి సంగీతాన్ని అందించారు. వారు ఈ రోజు బిఫోర్ ఈ మిడిల్ స్కూల్, ఆఫ్టర్ మిడిల్ స్కూల్ అనేది తల్లిదండ్రులు చెప్పాలి. మా పిల్లలు డానియల్ వర్షిప్ మిడిల్ స్కూల్లో చేరినప్పుడు ఒకలా ఉన్నారు, అక్కడ తర్బీదు 21 రోజు అయిపోయిన తర్వాత ఇలా ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక అని చెప్పగలగాలి. హల్లెలూయా. అలాంటి ఓపికతో అనిల్ గారు అలాగే హేమలత గారు చక్కగా పిల్లలు తమ పిల్లలుగా భావించి చక్కటి వారికి తర్బీదునిచ్చి ఇంత స్థాయికి, అది కూడా 20వ రోజు, 19వ రోజు, 17వ రోజు కాకుండా 21 రోజు పెట్టుకున్నారు వారు. ఎందుకో మరి 21 రోజులు డాక్టర్లు ఒక మందు ఒక బాడీలో పనిచేయాలంటే, ప్రాముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా పనిచేయాలంటే వారు ఇచ్చే కోర్సు 21 డేస్ ఇస్తారు, 21 రోజు ఇస్తారు. అంతేకాకుండా కోడి తన పిల్లల్ని ఒక మంచి రూపాన్ని తీసుకోవాలంటే గుడ్డును తన కడుపు కింద 21 రోజు పొదిగింప చేసుకుంటారు. దానియేలు కూడా 21 రోజు ప్రార్థించేగా ప్రభు ప్రత్యక్షత పొందుకున్నాడు. హల్లెలూయా. అట్లాగే మీ పిల్లలు మంచి వర్షిపర్స్ కావాలని వారు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానము 21 రోజు చక్కటి. అందుకనే రూతు నీవు ఏం చెప్పనంట, ఈ మాట చెప్పండి పక్కలతో, యెహోవా చేత నీవు దీవెన నొందిదానవు. చెప్పండి పక్కలు చెప్పండి, యెహోవా చేత చెప్పండి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, యెహోవా చేత నీవు దీవెన నొందిన వాడవు. ఎందుకంటే ఈ డానియల్ వర్షిప్ మిడిల్ స్కూల్ ద్వారా మంచి వర్షిపర్ గా దేవుడు నిన్ను చేర్చాడు. కాబట్టి మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. ఈ సంగీతంలో చేర్చబడిన చిన్న పిల్లల మొదలుకొని పెద్ద వారి వరకు మంచి వర్షిపర్లుగా అనేక సాతాశక్తుల చేత పీడించబడిన వారందరినీ విడిపించే సాధనములుగా మీ అందరినీ పరిశుద్ధాత్మ దేవుడు మార్చునుగాక. దేవుని యొక్క రాజ్యమును మీ ద్వారా విస్తరింపచేయునుగాక. అయితే మీరు చేసిన పని ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు చేసిన పని చూడండి. ఒక వాక్యం చూద్దాం. అపోస్తుల పౌలు గారు అపోస్తుల కార్యములో ఈ మాట అంటున్నారు. చూద్దాము. 24వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. 24వ అధ్యాయం ఒక్క వాక్యం చూసి ముగించుకుందాం. చాలా వాక్యాలు కానీ అప్పటికే దైవ సేవకుల ద్వారా విన్నారు మీరు. కాబట్టి ఈ రోజు మీరు 21 రోజు పొదిగించబడ్డారు. డానియల్ వర్షిప్ మిడిల్ స్కూల్లో పొదిగించబడ్డారు. ఇప్పుడు పిల్లలుగా వర్షిపర్ గా మీరు ఇంటికి వెళ్తున్నారు. మీ ఇంట్లో ఈ పని చేయాలి. మీ తల్లిదండ్రులు కూడా ఈ పని మీ చేత తెయింప చేయాలి. ఆడ అయిపోయినారా ఇక్కడ మరి మామూలుగా ఉండని అనుకోకుండా, మంచిరాలకు వెళ్ళిపోయిన మహిమ మర్చిపోకుండా డాడీని ఆదేశం తీసుకొని బెన్నీ ద్వారా ఇక్కడికి వచ్చి బెన్నీ ద్వారా వచ్చినటువంటి ఆ సహోదరి మంచిరాల్లో ఇంకా ఏం కావాలి, ఇంకా చక్కటి వర్షిపర్ లాగా అనేక మహిమలు ఆమె తయారు చేయాలి. అలా చేయటకు ఈ పని చేయాలి. చూడండి 24వ చాప్టర్ 16వ వాక్యం చూద్దాం. 24వ అధ్యాయము 16వ వచనం. ఈ విధముగా నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ మనస్సాక్షిని నిర్దోషమైనదిగాను ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. అందరూ పలకండి,
అభ్యాసము చేసుకొనుచున్నాను. చెప్పండి, అభ్యాసము చేసుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు గొప్ప సాధనమైన వ్యక్తిగా కాకముందు, సాక్షిగా ఉన్న రోజుల్లో అధికారం ముందు నిలబడి చెప్పుచున్న మాట, దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నేను నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండడానికి దానిని గొప్ప సాధనముగా చేసుకొనుచున్నాను, గొప్ప అభ్యాసముగా చేసుకొనుచున్నాను. అభ్యాసము అన్న కాడ ఇంగ్లీష్ లో ఏముంటుంది తెలుసా మీకు? అభ్యాసం అన్న కాడ ఇంగ్లీష్ లో ఏముంటుంది? ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ నిరంజన్ గారు. కాబట్టి పిల్లలు ఇప్పుడు ఏం చేస్తారు? 21 days ఇక్కడ నేర్చుకున్నారు. నేర్చుకున్న వాటిని ఇంటికి పోయి ఏం చేయాలి మీరు? హలో పిల్లలు, ఏం చేయాలి? మీరు ఎక్సర్సైజ్ చేయాలి. ఏవైతే నేర్చుకున్నారో వాటిని మీరు అభ్యాసం చేస్తేనే మంచి ఆరాధికులు అవుతారు. 21 రోజు ఇక్కడ హాస్టల్లో ఉన్నాము, డానియల్ గారి యొక్క ప్రేమ, హేమంత్ గారి యొక్క ప్రేమ పొందుకున్నాము అని సంతోషపడుతూ వెళ్ళిపోవడమే కాకుండా నేర్చుకున్న వాటిని ఆచరణలో పెట్టి అభ్యసిస్తే, ఎక్సర్సైజ్ చేస్తే, బైబిల్లో తిమోతి అంటాడు ఇదే పౌలు గారు, ఓ తిమోతి నీకు నీవే వీటి యందు అభ్యాసము చేసుకొనుము, లేక సాధనము చేసుకొను మాట ఉంటుంది. కాబట్టి మీకు మీరే నేర్చుకున్న వాటిని ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేసి గొప్ప ఆరాధికులుగా మీరు తీర్చబడుదురుగాక. అంటే మీరు ఇక్కడ రాకముందు ఉన్న సాక్ష్యము, వచ్చిపోయిన తర్వాత ఉన్న సాక్ష్యములో మార్పు రావాలి. ఎందుకంటే మీరందరూ కూడాను డానియల్ వర్షిప్ మిల్స్ లో ఉన్నారు. అందుకే డానియల్ గారు, తర్వాత నిరంజన్ గారు, హేమంత్ గారు నిలబడి చక్కగా ఆరాధింప చేశారు గొప్ప దేవుడని. ఎంతసేపు నిలబడ్డా వారు, ఎన్ని గంటల సేపు అయినా నిలబడి ఆరాధింప చేయగల సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్నారు. ఆ అనుభవం ఉంది కాబట్టి అలాంటి ఆరాధికులుగా మీరు కావాలని 21 రోజులు మిమ్మల్ని ఇలా తీర్చిదిద్దారు కనుక దాన్ని మీరు వ్యర్థపరచుకోకుండా ఇంటికి వెళ్ళి మంచి ఎక్సర్సైజ్ చేసి అభ్యాసం ద్వారా మంచి ఆరాధికులుగా ప్రభు మహిమార్థంగా అనేక సాతాను అంధకార శక్తుల చేత పాపంలో నింపబడిన వారిని విడిపింప చేయడానికి మీరు మంచి అభ్యాసం చేసి, అట్టి సాధన చేసి, అట్టి ఎక్సర్సైజ్ చేసి దేవునికి మహిమకరంగా డానియల్ గారికి అలాగే హేమంత్ గారికి ఆత్మీయ పిల్లలుగా మీరంతా వర్ధిల్లి దేవుని కొరకు వాడబడుగాక. ఆమె ఈ అవకాశం ఇచ్చిన డానియల్ గారికి, అధ్యక్షునటువంటి ఆనంద్ గారికి, యేసునామం అనిల్ గారికి, అలాగే అధ్యక్షునటువంటి ఆనంద్ గారికి ఉన్నారు. మంచి మాటలు అందించి అది మనల్ని బూస్టప్ చేసిన సేవకుల కొరకు చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ఈ మాటలన్నీ మన జీవితంలో నెరవేర్చబడుగా. శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు ఇల్లు వాహనమున్నాయంటే నీదు కృపాదానమే, బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే. ఏ అర్హత నాలో లేకున్నను కృపాభిక్షయే నా ఎడలా జీవితమంతా కృతజ్ఞుడను, జీవితమంతా పాడెదను. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా